కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని విశాఖలో మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. సోమవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా సంఘాలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని, వారంలో ఒకరోజు డ్రై డే పాటించాలని, డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా POW జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ ఎవరిని ఉద్ధరించడానికి వస్తుందని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి పేదవాడికి తినడానికి తిండి, ఉండడానికి ఇళ్లు కేటాయించాలన్నారు. ఇవే కాకుండా కేవలం ప్రభుత్వం పేదవాడి నుంచి ధన దోపిడీ కోసమే ఈ మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తుందని ఆరోపించారు. నూతన మద్యం పాలసీ వెంటనే రద్దు చేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక కార్యక్రమం జరుగుతుంది. నూతన మద్యం పాలసీ ఎవరిని ఉద్ధరించడానికి తీసుకొచ్చింది? తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కనుకోవడం పట్ల కనీసం వంట వస్తువులనే రేట్లు పెరిగిపోయి ఈరోజు నూతన మద్యం అనేది తీసుకురావాలని తీవ్రంగా ఖండిస్తున్న ఐక్యవేదికగా నూతన మద్యం పాలసీ వెంటనే రద్దు చేయాలి. మద్యం వల్ల మహిళల పైన హింస పెరుగుతుంది. తల్లి, పిల్ల, కూతురు అనే తేడా లేకుండా హత్యలు జరుగుతున్నాయి. దీనికి కారణం మద్యం అని పదే పచ్చాలు మొత్తుకుంటున్నా అయినా ప్రభుత్వానికి కనిపించట్లేదు. ఆయిల్ రేటు 190 రూపాయలు పెరిగింది, పప్పు రేటు పెరిగింది, ఉప్పు రేటు పెరిగింది, కాయగూర రేటు పెరిగింది. అయితే ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు ప్రకటించింది ప్రభుత్వం. ఆగస్టు 15 కల్లా సంక్షేమ పథకాలు మహిళలకు ఉచిత బస్సు అన్నారు. నెలకి 1500 మహిళలకు అన్నారు. అవన్నీ లేవు. అవన్నీ పక్కన పెట్టేసి నూతన మద్యం పాలసీ అనేది ముందుకు తీసుకొచ్చింది. నూతన మద్యం పాలసీ వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నూతన మద్యం పాలసీ రద్దు చేయకపోతే ఎవరైతే తాగుబోతు కుటుంబాల నుంచి బాధితులుగా